హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి నేనైతే ఎగ్ బుర్జీ అయితే చేసుకుంటున్నాను. అంటే కొంచెం టమాటా ప్యూరీ ఇంకా క్యాప్సికమ్ అయితే వేసి నా స్టైల్లో అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, నేను ముందుగా 4 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. అవి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వేపుకున్నాను. ఆ తర్వాత ముందుగా ఒక కట్ చేసుకున్న క్యాప్సికమ్ అయితే ఉంది, అదైతే వేసుకుని ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అది ఇంట్లో చేసిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనం ముందుగా 4 టమాటాలు ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని కూడా అయితే ఇందులో వేసుకోవాలి. అది వేసుకొని మంచిగా అయితే బాగా ఉడకనివ్వాలండి. టమాటా కదా, పచ్చి వాసన పోయేంత వరకు ఉడకాలి. ఆయిల్ పైకి తేలుతుంది. ఆ టైంలో మనం అయితే కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, మనం కారం తినడాన్ని బట్టి అయితే వేసుకోవాలి. కొంచెం ఎగ్స్ కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను నేను. వేసుకుని మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అన్నీ బాగా కలిసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం ముందుగా నేనైతే 8 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా అయితే కడిగేసి పెట్టుకున్నాను పక్కనే. ఎందుకంటే ఎగ్స్ షాప్ నుంచి తీసుకొచ్చాం కదా, ఈ షాప్ నుంచి తీసుకొచ్చిన ఏ వస్తువు అయినా సరే మనం అయితే కడుక్కోవాలి. కడుక్కోవాల్సిన వస్తువులే, అలా ప్యాకింగ్ వస్తువులు అయితే కడుక్కోలేం కదా. ఈ ఎగ్స్ని అయితే మనం శుభ్రం కడిగేసుకున్న తర్వాత 1 బై 1 అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. మొత్తం 8 ఎగ్స్ తీసుకున్నాం కదా, అందరికీ సరిపోవాలి కదా. ఓన్లీ ఈ కర్రీతోనే రైస్ మొత్తం తినాలి, ఇంకా చారు అలాంటివి ఏం పెట్టలేదు, రసం గట్ట. నేను అందుకని 8 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాం అనమాట. వేసుకొని మంచిగా ఈ ఎగ్స్ వేసిన తర్వాత బాగా కలయి పెట్టుకోవాలన్నమాట. చూసారు, ఎగ్స్ కలర్ఫుల్గా భలే కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుందండి కర్రీ. ఇంట్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్యాప్సికమ్ ఇంకా టమాటా ప్యూరీ వేయడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఎగ్స్ అవన్నీ వేసిన తర్వాత అయితే మంచిగా కలయి పెట్టుకోవాలన్నమాట. పచ్చి అంటే నీసు వాసన ఉంటుంది కదా, నీసు వాసన మొత్తం పోయేంత వరకు గుడ్డు బాగా అవి ఉన్నాయి కదా తెల్లసోన, అవన్నీ అంతా ఉడికేంత వరకు అయితే బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఈ స్టైల్లో కానీ ఎగ్ బుర్జీ చేసుకున్నారనుకో చాలా బాగుంటుందండి. అన్నం తక్కువ తినేవాళ్ళు 2 ముద్దలు ఇంకా ఎక్స్ట్రా తింటారనమాట, అంత బాగుంటుంది. ఇంకా పప్పు చారు వాటిలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సైడ్ డిష్ కింద ఇది మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఫైనల్గా ఇంకైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా అంతేనండి, ఎగ్ బుర్జీ అయితే అయిపోయింది. నేను చేసిన ఎగ్ బుర్జీ మీకు ఎలాగుందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసి ఈ షార్ట్ వీడియోకి ఒక లైక్ ఇస్తారనుకుంటున్నాను. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఈ షార్ట్ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదా. ఇంట్లో అన్నీ ట్రై చేయండి, చాలా చాలా అయితే బాగుంటుంది. ఉంటానండి, మరి ఒక షార్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్.